అందరికీ నమస్తే. నేను మాధురి. ఇదంతా ఆవుల కోసం వేసుకున్న గడ్డి ఇప్పుడిప్పుడే కట్ చేసి వేస్తున్నాము. ఇవాళ నేను ఫామ్కి ఎందుకు వచ్చానంటే ఆనియన్స్ హార్వెస్ట్ చేయడానికి. నేను మొత్తం వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు తీసేటప్పుడంతా. ఎందుకంటే ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. అందుకని చాలా తొందరగా పని స్టార్ట్ చేసేసినాం. ఉదయం అర్లీగా స్టార్ట్ చేస్తే మనము 11-11:30 లోపలంతా ఈ ఆనియన్స్ హార్వెస్ట్ చేయడం అనేది అయిపోవాలి అన్నది పెట్టుకున్నాం అనమాట. అందుకనే మీకు ఆ పైన ఒక 4 మళ్ళు హార్వెస్ట్ చేసింది నేను షూట్ చేయలేకపోయాను. ఇంక ఇది లాస్ట్ మడి కాబట్టి ఇంకా షూట్ చేస్తున్నా నేను. మేము విత్తనాన్ని అయితే బయట నుంచి తీసుకొచ్చాము. ఆ విత్తనాన్ని మొత్తం నారు వేసుకున్నాం అనమాట. విత్తనాలన్నీ చల్లితే నారు వస్తుంది కదా, దాన్ని మళ్ళీ సపరేట్గా ఇట్లా చిన్న చిన్న మడులలో వేసుకున్నాం అనమాట. ఆ నారుని తీసుకొచ్చి అయితే మేము ఎక్కువ మళ్ళు కూడా పెట్టుకోలేదు. జస్ట్ 6 మళ్ళు చిన్న మళ్ళు అనమాట. 6 మళ్ళు చిన్న మళ్ళు పెట్టుకుంటేనే మాకు ఆనియన్స్ అనేవి బాగానే వచ్చినాయి. కానీ మేము ఇట్లా తీస్తున్నప్పుడు మాత్రం నేను అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే తీసే కొద్దీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ మడిలో మేము ఇప్పుడు ఏదైతే తీస్తున్నామో ఆ లాస్ట్ మడిలో సైజ్ చాలా చిన్నగా ఉన్నాయి. ఓన్లీ అట్లా అటు సైడు ఇటు సైడు బెడ్స్కి ఉన్న ఆనియన్స్ మాత్రమే పెద్ద సైజులో ఉన్నాయి. మధ్యలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి. కాకపోతే నాకేమో అప్పుడే తీయాలని లేకుండే, కానీ పార్వతమ్మ మాత్రం తీయాలి అని అన్నది. ఎందుకంటే మనకి ఇప్పుడు వడగళ్ళతో వాన పడతాయి కదా, వడగళ్ళు పడ్డప్పుడు ఆనియన్ మీద పడితే ఆనియన్ తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుందంట. అంటే మనం ఆనియన్ని సంవత్సరం పొడుగుతా మనము స్టోర్ చేసుకుంటాం కదా, అట్లా షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుందని చెప్పి ముందుగానే తీసేద్దామంటే తీసేస్తున్నాము. నారును మనం మళ్ళల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు, అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఏ మంత్లో వేస్తే బాగొస్తాయి అని అంటే మనకు నవంబర్ నుంచి డిసెంబర్ నెల వరకు వేస్తే బాగొస్తాయి. కానీ మేము వేయడం కూడా చాలా లేట్ అయిపోయింది. జనవరిలో వేసుకున్నాం అన్నమాట. ఒక 2 మళ్ళు మాత్రము డిసెంబర్ లాస్ట్కు వేసుకున్నాము. అవి మాత్రం సైజ్ చాలా పెద్దగా వచ్చినాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా జనవరి ఫస్ట్ వీక్లో వేసుకున్నవన్నీ కూడా కొంచెం చిన్న సైజులో వచ్చినాయి. నేను అనుకున్నాను లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఈ ఇయర్ కంపల్సరీగా తక్కువనే వచ్చింటుంది అని అనుకున్నా. ఇక్కడ ఆముదాలు చూడండి, ఆముదాలు కూడా మంచిగా వస్తున్నాయి. ఆముదాలను కూడా మనం కట్ చేసే కొద్దీ పక్క నుంచి ఇట్లా ఆకులు వచ్చి కొమ్మలు సపరేట్గా మళ్ళీ బాగా బుష్ లాగా పెరుగుతూ మంచి మంచి కాయలు అయితే వస్తున్నాయి. మీకు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, బీరకాయలకు పందిర్లు వేసుకున్నాం కొబ్బరి మట్టలతో అని చెప్పి. ఆ కొబ్బరి మట్టల కింద బాగా చల్లగా ఉంటుంది దానికి, బీరకాయల తీగలకు కూడా. అందుకనే మంచి కాత అయితే వస్తుంది. కాత ఇన్ ద సెన్స్ మంచిగా కాయలు అయితే వస్తున్నాయి. బీరకాయలు అయితే వేసినందుకు ఒక 2 కాలీఫ్లవర్స్ అయితే వచ్చినాయి అన్నమాట. క్యాబేజ్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. అసలు పురుగు పురుగు పురుగు. లాస్ట్ టైము నేను నీమ్ ఆయిల్, తర్వాత మజ్జిగ, అవన్నీ ఇంగువ అవన్నీ వేసి స్ప్రే చేసిన తర్వాత కొద్దిగా కాలీఫ్లవర్ అయితే బెటర్ అనమాట. కొంచెం ఒక 4-5 వేసాం అంతే, కాలీఫ్లవర్లు ఎక్కువ వేయలేదు. ఆ దాంట్లో ఒక 2 కాలీఫ్లవర్లు అయితే వచ్చినాయి అనమాట. కొద్దిగా హ్యాపీనే అనిపించింది వచ్చినందుకు. నా దగ్గర ఆ రోజు కట్టర్ కూడా లేకుండింది. నాకు ఎట్లా తీయాలనో ఎట్లా కట్ చేయాలనో తెలియక మొత్తం రూట్స్తో సహా పైకి లేపేశాను అనమాట కాలీఫ్లవర్ని. నెక్స్ట్ టైం నుంచి కట్టర్ తీసుకొని మధ్యలోకి కట్ చేయాలనుకుంటా. నాకు అసలు ఫస్ట్ టైం నా జీవితంలో కాలీఫ్లవర్ మొక్కను చూడడం అనేదే నేను ఫస్ట్ టైం అనమాట. అంటే మామూలుగా బయట కూరగాయలు మన ఫార్మర్స్, వేరే న్యాచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటున్నాం, కానీ నేను పెంచడం అయితే కాలీఫ్లవర్ మొట్టమొదటిసారి. ఏదో పెంచినందుకు ఒక 2 కాలీఫ్లవర్లు అయితే వచ్చినాయి. మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, బీట్రూట్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అని చెప్పి. కొంచెం ఎండలు బాగా ముదిరిపోతున్నాయి, బాగా ఎండలు ఎక్కువ అవుతున్నందుకు కొంచెం సైజులో అయితే చిన్నగా వస్తున్నాయి. కాకపోతే మాత్రం కంటిన్యూస్గా బీట్రూట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. మనకి ఇక్కడ బీట్రూట్ ఇది షేప్లెస్గా ఉంది కదా, అయితే ఎప్పుడైతే గింజలు ఉంటాయో మనము పక్కన పడ్డప్పుడు ఆ గింజల్ని ఇప్పుడు మొలకలు వచ్చినప్పుడు తీయకపోతే అవి అట్లా షేప్లెస్గా వస్తాయన్నమాట బీట్రూట్స్ అనేవి.
మనకు ఒక్క విత్తనం నుంచి 5 నుంచి 6 మొలకలు వస్తాయి కదా, అప్పుడు మనం కొంచెం సపరేట్ చేసుకోవాలి. మాకు ఫస్ట్ టైం కదా, మాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఈ వీడియోలో కంటిన్యూస్గా తలపైన చున్నీ వేసుకొనే ఉన్నా అనమాట. ఎందుకంటే ఎండ భరించరానంత ఉండింది. మీకు టైము ఉదయం 11 గంటలే అయ్యింది, అయినా కానీ ఆ ఎండ మాత్రం చాలా ఉండింది. నేను నా తలపైన వేసుకున్న చున్నీ ఆర్గానిక్ కాటన్తో చేసిన చున్నీ అనమాట. నేను ఇది ఒక గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెడితే దాంట్లో తీసుకున్నాను అనమాట. ఎంత అంటే 120 రూపీస్ మాత్రమే. కానీ ఆర్గానిక్ కాటన్తో చేసిన చున్నీ మన తలపైన వేసుకుంటే చాలా చల్లగా అనిపిస్తుంది. మళ్ళీ మనము కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, ఆ చున్నీని తలపైన వేసుకున్న అంత చల్లదనం రాదు. కానీ ఇది నేత నేసిన చున్నీ అనమాట. అందుకే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైతే ఎగ్జిబిషన్స్ పెడుతుంటారో ఈ నేత నేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది. ఈ కాటన్ బట్టలు వాడడం వల్ల ఈ నేచర్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం మనము. రాధమ్మని మాత్రం మేము కట్టేయమన్నమాట, ఫ్రీగా వదిలేస్తాము. ఫ్రీగా వదిలేస్తున్నందుకు గడ్డి మొత్తం తినేస్తుంది. నేను పిలుస్తున్నప్పుడు దగ్గరికి వస్తుంది, మళ్ళీ తర్వాత దూరం వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకో భయపడుకుంటూ వస్తుంది. అంటే నేను మరీ ఎక్కువ టైం అయితే ఏం స్పెండ్ చేయను. మార్నింగ్ ఒక 20-30 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాటితో టైం స్పెండ్ చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం అంతా మాకు పనే ఉంటుంది అనమాట తోటలో. ఆ పనిలోనే ఉండిపోతాను నేను. అందుకని అవి ఏం చేస్తాయంటే కొంచెం మనకు అలవాటు ఉంటాయి, కాకపోతే రావాలా వద్దా అన్నట్లు ఉంటాయి అన్నమాట అవి కూడా. మాకు తోట మధ్యలో సీతాఫల చెట్టు ఉంటుంది అనమాట. ఆ సీతాఫల చెట్టు చుట్టూరా కాకర, బీర, అట్లా పాదులు, చిక్కుడు అయితే మేమేం పెట్టలేదు, అదే విత్తనం పడి మొలిసింది. ఈ కాకరకాయలు మాత్రం పెట్టినాం. కాకరకాయలు బాగా వస్తున్నాయి, ఎందుకంటే సీతాఫల చెట్టు నీడ ఉంది, అట్ ద సేమ్ టైం అది క్రీపర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. న్యాచురల్గా మనకు అది క్రీపర్ లాగా పనిచేస్తుంది, మంచిగా నీడ ఉంది అని చెప్పి ఇక్కడ వేసాం. బాగా వస్తున్నాయి ఈ కాకరకాయలు మాత్రం. మేము ఉల్లిగడ్డనైతే తీసేసినాం కదా, తీసిన తర్వాత బ్యాగ్లో తీసుకుపోయి ఇంటి ముందర వేసుకుంటున్నాం అనమాట. అక్కడ కూర్చొని మనము మళ్ళీ ఆనియన్స్ అన్నీ పైన స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేయాలన్నమాట. ఈ టమాటా మొక్కల మధ్యలో ఎక్కడ పడితే అక్కడ గోంగూర మొలిసింది చూడండి. మీకు ఎన్ని కావలిస్తాయో అక్కడ. ఇట్లా న్యాచురల్గా పడ్డ గోంగూర టేస్టే వేరుంటుంది అనమాట. మనం ఒక మడిలాగా చల్లుకుంటే ఆ గోంగూర అంత టేస్ట్ ఉండదు. మనం ఎక్కడ గాలికి పడి అక్కడ మొలిస్తే దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం మేము మడిలాగా వేసినాం చూడండి. మడిలాగా ఎక్కడైతే వేస్తామో అక్కడ ఎత్తు కూడా పెరగదు. (11:30) తర్వాత ప్రతిరోజు వాటర్ తాగించి ఇక్కడికి తీసుకొస్తాం అనమాట. ఇక్కడ చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి మొత్తం. ఆ వేప చెట్ల కింద పడుకుంటాయి అన్నమాట మధ్యాహ్నం అంతా కూడా. ఇక్కడ ఎండుగడ్డి వేస్తాం, కొంచెం ఎండుగడ్డి వేసిన తర్వాత ఆ గడ్డి తినుకుంటూ ఈ వేప చెట్టు కిందే ఉంటాయి. మేము ఇక్కడ వరిమడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. అట్లాగే ఈ మడిలోనే మనం ఆవులను కట్టేస్తే మనకు పేడ కూడా దీంట్లోనే పడుతుంటుంది, ఎరువు కూడా అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే పని లేకుండా అని చెప్పి ఇక్కడే కట్టేస్తున్నాం. ఇదేంటి దీని మీదకి ఎక్కుతుంది? మా రాధమ్మ, కృష్ణయ్య రోజు బాగా ఆడుకుంటారనమాట ఇద్దరే.
ఈ వేప చెట్ల కింద చల్లగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కట్టేస్తుంటాము. అసలు ఎండలు మాత్రం విపరీతమైన ఎండలు ఉంటున్నాయి ఈ మధ్యలో. ఈ ఎండలకు మనము షెడ్లో కూడా కట్టేయలేమన్నమాట, ఆవుల షెడ్ దగ్గర కూడా. ఎందుకంటే ఆ షెడ్ పైన మనకు వేడి అనేది వస్తుంది కదా, ఆ వేడి ఉంటుంది. ఓపెన్గా చెట్ల కింద కట్టేస్తే వాటికి కూడా చల్లదనం ఉంటుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర రాధా మనోహరం పూలు అని అంటాం కదా, అవి పూయడం అయితే స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ 1 year అయింది ఈ మొక్క పెట్టి. చిన్న మొక్క తీసుకొచ్చాం, ఇప్పుడైతే పూలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నా ఈ పువ్వులు ఎప్పుడు వస్తాయా అని. ఇదిగోండి, మేము దోసకాయలు, తర్వాత వంకాయలు, టమాటాలు అన్నీ కూడా తెంపుకున్నాము. నేను మీకు చూపించాను కదా, అసలు ఆ వేడికి తర్వాత పని చేస్తున్నాం కదా, అసలు వీడియో తీయడం కూడా మాకు అవ్వలేదన్నమాట. కూరగాయలు తెంపిన తర్వాత వాటిని సర్దుకొని మళ్ళీ హైదరాబాద్ తీసుకుపోవడమే అదొక పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ కబ్బోర్డు మీకు ఇంతకుముందు కూడా చూపించాను, చిన్నగా మాకు అది టర్మైట్ ఏమైనా వచ్చిందేమో అనుకున్నాం, కానీ అది చూపిస్తే టర్మైట్ కాదు, కానీ ఏవో ఒక రకమైన చీమలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి, ఇట్లా పౌడర్ చేస్తున్నాయి. అందుకోసం అని చెప్పి లక్ష్మణ్ రేఖ అయితే గీసాను, ఏమైనా కంట్రోల్ అవుతుందేమో అని. అన్నెసరీగా స్ప్రే ఎందుకు, వేరే కెమికల్ స్ప్రే ఎందుకు చేయడం అని లక్ష్మణ్ రేఖ అయితే ట్రై చేశాను. చీమలు అయితే కంట్రోల్ అయ్యాయి, అట్లా పౌడర్ రాలడం కూడా కంట్రోల్ అయ్యిందనమాట. అందుకోసమని ఆ కబ్బోర్డ్లో ఉండే సామాన్ అంతా తీసేసి ఈ మొత్తం మన కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి వచ్చిందనమాట. ఎందుకంటే అంతవరకు చీమలు పోయేంతవరకు చూద్దాము అని చెప్పి. నేను ఇందాకనే దోసకాయలు తీసుకొని వచ్చాను కదా ఫామ్ దగ్గర, ఆ దోసకాయతోనే పప్పు చేస్తున్నాను అనమాట. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది కదా. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట, వాటర్ కంటెంట్ ఎంత బాగా ఉంటే అంత మంచిది అనమాట. నేను ఫామ్కి మార్నింగే వచ్చిన అనమాట. ఆ మార్నింగ్ అయినా కూడా నేనేం వంట చేసుకొని రాలేదు, ఇక్కడే చేసుకుంటున్నా. మీకు ఇక్కడ కనిపిస్తున్నది మీగడ. మేము రోజు ఆవు పాలు అయితే తోడేస్తున్నాం అనమాట పెరుగు కోసం. ఎందుకంటే మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాం కదా, దానికోసమని. దానిపైన మీగడ వస్తుంది కదా, పెరుగు మీద మీగడంతా కూడా వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి పెడుతున్నారు గోవింద్ వాళ్ళు గిన్నె పైన మూత పెట్టకుండా పెడుతున్నారు అనమాట. వాళ్ళకి తెలీదు మూత పెట్టి పెట్టాలి అని, జస్ట్ వాళ్ళు గిన్నెలో పెట్టి పెడుతున్నారు. నెక్స్ట్ టైం ఇట్లా బాక్స్లో పెట్టమని చెప్పాలి. నేను ఆ మీగడనంతా కూడా నెయ్యి చేద్దామని మళ్ళీ ఇంటికైతే తీసుకెళ్తున్నా నేను. మేమైతే ఇదే మొదటిసారి అనమాట ఇట్లా మీగడ తీసుకోవడం. ఆవు పాల అంటే ఆ పాల మీద తీసాను కానీ పెరుగు మీద ఎప్పుడు తీయలేదు. పెరుగు మీద ఉన్న మీగడతోటి నెయ్యి తయారు చేసుకోవడం అనేది ఇది మొదటిసారి. ఎందుకంటే ఇంతకుముందు ఒక్క ఆవే పాలిచ్చేది కాబట్టి అంతగా మాకు ఏమీ వచ్చేది కాదు. ఇప్పుడు 2 ఆవులు కొద్దిగా రోజు ఒక 1/2 లీటర్ పాలు తోడేసినా కూడా కొద్దిగా మీగడైనా కూడా ఒక 10-15 రోజులకంతా కూడా ఇంత అయితే వచ్చింది. బాగానే వస్తుంది మీగడైతే. వీటితోటి మొదటిసారి నెయ్యి అయితే తయారు చేయాలి. ఈ మీగడ చాలా రోజుల క్రితమే తీసినట్టున్నారు, బాగా ఎండిపోయినట్లయింది. అయినా కూడా ఏం పర్వాలేదులే, వస్తుంది కదా, పనికి వస్తుంది కదా అని తీసుకెళ్తున్నా. వీళ్ళు మూత పెట్టలేదు కాబట్టి అట్లా అయిపోయింది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు క్యాబేజ్ మాత్రం చాలా బాగుండింది. అప్పుడే నేను పుల్లటి మజ్జిగ, ఇంగువ, తర్వాత మనకి వేప నూనె అన్నీ కలిపి స్ప్రే చేయించినాం అనమాట. అయినా కూడా అసలు ఇదిగోండి బూడిద కూడా చల్లాము, అయినా కూడా ఎంత పురుగులో అసలు బాబు. క్యాబేజ్కి మాత్రం అసలు పురుగు. ఆ పురుగు నుంచి ఇంకా క్యాబేజ్ మొత్తం తీసేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయాం. నేను చూడలేదు, ఒక్కటి పట్టంగా చూసిన వాటర్ పార్వతమ్మ వీళ్ళంతా అరుగు దగ్గర కూర్చొని ఉన్నారు ఈ వేప చెట్టు కింద. నాకు ఇంట్లో ఒక్కదాన్ని తినాలనిపించక మళ్ళీ వీళ్ళ దగ్గర కూర్చొని తింటున్నా అనమాట. మా ఇంట్లో నుంచి తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నా, అన్నం తెచ్చుకొని తింటున్నా. కానీ అందరి మధ్యలో పొలంలో అట్లా చెట్టు కింద కూర్చొని తింటే ఆ ఆనందమే వేరు అసలు. ఉల్లిగడ్డలు తీసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లికాడలు తీయడం అయితే స్టార్ట్ చేసేసినాం.
ఉల్లిపాయల్ని హార్వెస్ట్ చేసుకొని ఈ సంచుల్లో పోసుకొని వేప చెట్టు కింద చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ తెచ్చుకొని కట్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా అంతలోపలనే వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇంకా అసలు మా బాధ ఏం చెప్పుకోవాలి. అక్కడి నుంచి అన్ని బ్యాగులు మోసుకొని ఇక్కడ తెచ్చేసుకున్నాము. ఇక్కడ తెచ్చి ఇంకా ఫటాఫట్న అన్నీ కట్ చేసేసి ఇంకా మొత్తం బ్యాగులలో నింపుకొని హైదరాబాద్ తీసుకొని పోతాం అనేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ చిన్న చినుకులు పడుతున్నాయి, ఏమవుతుందిలే తగ్గిపోతుందిలే అని అట్లాగే కట్ చేస్తున్నాం. ఇంకా అసలు పెద్దగా అవ్వడమే స్టార్ట్ అయిపోయింది. ఇంకా భయం వేసింది, ఎందుకంటే ఉల్లిపాయ ఒక్కసారి నానింది అంటే కుళ్ళిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడున్న ఉల్లిపాయలు మొత్తం మళ్ళీ ఇంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. మళ్ళీ చాలా చాలా పెద్ద పని అయిపోయిందనమాట. అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొని రావడం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంట్లోకి మోసుకొని రావడము చాలా చాలా పెద్ద పని అయిపోయింది బాబు. అసలు అందరు ఉన్నాం కాబట్టి సరిపోయింది. వేప చెట్టు కింద వేసుకున్నాం కాబట్టి ఆ వేప చెట్టు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. వాన నీళ్ళు అయితే ఈ ఉల్లిపాయల మీద పడట్లేదు. అంత లోపల మేము తొందరగా బ్యాగుల్లో తర్వాత అవన్నీ వేసుకొని ఇంటి దాకా మోసుకెళ్ళినాం అనమాట. నేను ఈ అబ్బాయి ఫిల్ చేస్తుంటే అక్కడ శ్రీనివాస్ తర్వాత కొంచెం గోవింద్ హెల్ప్ చేస్తున్నారు. శ్రీనివాస్ అప్పుడు ఊరికే మధ్యాహ్నం అట్లా వచ్చాడనమాట. ఇంకా మాకు బాగా హెల్ప్ అయిపోయింది. అందరు కలిసి ఫటాఫట్న చేసేసినాం. అసలు లేదంటే ఆ వర్షానికి మొత్తం నాన్నాయంటే ఇంకా మేము ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోతుంది. వ్యవసాయం అనేది కంప్లీట్గా మన చేతుల్లో ఉండదు, కొద్దిగా ప్రకృతి చేతిలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది రాత్రి అనుకోండి, మనం రాత్రి ఇక్కడ వేసేసి పొద్దున్నే ఇవన్నీ కట్ చేసుకుందాంలే అని అనుకుంటే సడన్గా వర్షం పడింది అనుకోండి, ఇంకా అయిపోయింది, మొత్తం నానిపోతాయి. అందుకనే ప్రకృతి కరుణించకపోతే వ్యవసాయం అనేది అసలు పండించలేము, మనం మంచి పంటనైతే పొందలేము. మన కష్టానికి మనం ఎంత కష్టపడ్డా కూడా ప్రకృతి కూడా సహకరించాల్సిందే ఈ ప్రకృతి వ్యవసాయంలో. ఇక్కడ ఇట్లా ఇంట్లో తెచ్చుకొని వేసుకున్నాం చూడండి, అంతా ఇంట్లో కుప్ప పెట్టుకున్నాము. మనము ఈ వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నప్పుడు కంపల్సరీగా కష్టమైతే ఉంటుంది. కష్టపడితేనే మనకు ఎంతో కొంత ఫలితం అయితే ఉంటుంది. మనం ఎంతో కొంత బరువులు కూడా మోయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి దీంట్లో. మనం ఇంత బాగా కష్టపడతాం కాబట్టి మనం కూడా హెల్తీగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి తెచ్చుకున్నాం చూడండి. ఎందుకంటే ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేద్దాంలే అని కూర్చునేసరికి ఇంట్లో వేడి ఎందుకంటే బయట వేడి మీద వర్షం పడింది కదా, ఇంకా ఇంట్లో ఉడక ఆ ఉడకకు తట్టుకోలేక మళ్ళీ ఆనియన్స్ అన్నిటిని కూడా మళ్ళీ బయటికి తెచ్చుకున్నాం. 1:30 దాకా అసలు వేడి ఉండింది. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. అందరం ఇట్లా చల్లగా బయట కూర్చొని లంచ్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసినాము. మాకేంటంటే కట్ చేసి మళ్ళీ అదే రోజు హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అయితే చేస్తున్నాం. నేనైతే చిన్నగా వచ్చినాయి అని సాటిస్ఫై లేనని చెప్పాను కదా. అసలు ఒక్కసారి వేయింగ్ చేసిన తర్వాత నేను మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు ఇది ఎంత బరువు ఉందో మీరు చూడండి. నేను అంత బరువును కూడా ఎత్తగలిగిననా అని అనిపించింది. ఎందుకంటే నాకు అలవాటే అనమాట. కాకపోతే నేను ఎప్పుడు ఇంత బరువు ఎత్తినానని నాకు తెలీదు. నేను ఇట్లా ఎత్తి పెట్టగానే దీన్ని చూస్తే మీకు ఎంత బరువు ఉందో చూడండి. 22 కేజెస్, ఆల్మోస్ట్ 23 కేజెస్ ఎత్తగలిగిన చూడండి. ఇంకా ఇది మాత్రం నేను మొయ్యలేకపోయినా. ఇది ఆల్మోస్ట్ ఎంత ఉందో చూడండి. ఇది 29 కేజెస్, అంటే ఆల్మోస్ట్ 30 కేజెస్. ఇంత బరువు నేను మొయ్యలేనని ఇంకా మా హస్బెండ్కి చెప్పాను. లక్ష్మీనారాయణనే ఎత్తి చూశాడు.
అంటే మీకు ఇక్కడ 29 కేజెస్, నేను ఫస్ట్ పెట్టింది 13 కేజెస్, మళ్ళీ సెకండ్ పెట్టిందేమో 22 కేజెస్. అంటే ఆల్మోస్ట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవే కాకుండా ఆ రోజు కూరగాయలు కూడా హార్వెస్ట్ చేసినాం కదా, ఆనియన్సే కాకుండా కరివేపాకు, ఇంకా వాటర్ మెలన్స్, ఇంకా అన్ని రకాల ఆకుకూరలు కూడా వచ్చినాయి. ఒక అరటిగెల కూడా వచ్చింది. ఈ అరటిగెల టేస్ట్ మాత్రం ఎంత బాగుండిందో. మళ్ళీ ఆ పెద్ద బ్యాగ్లో ఉన్న ఆనియన్స్ అన్నీ కూడా ఒక క్రేట్లో పెట్టి వే చేసినాం. మళ్ళీ ఆ క్రేట్ వెయిట్ చూడండి, ఆల్మోస్ట్ అది కూడా ఒక 21 కేజెస్ అయితే వచ్చినాయి. మొత్తం కలిపి ఆల్మోస్ట్ మాకు 100 కేజెస్ అయితే వచ్చినాయి. నేనైతే చాలా చాలా సంతోషపడినా నిజంగా. 100 కేజీలు, ఒక చిన్న 6 మళ్ళ ఉల్లిపాయలు వేసుకుంటే 100 కేజీల ఉల్లిపాయలు అయితే మేము పొందగలిగినాం. అయితే ఉల్లిపాయలు వేయడము, తర్వాత హార్వెస్ట్ చేయడము అవి ఒక ఎత్తు అయితే, ఉల్లిపాయలు స్టోర్ చేసుకోవడమే చాలా చాలా పెద్ద పని. మళ్ళీ మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా కొద్దిసేపు నీడకు ఆరబోసుకోవాలన్నమాట. ఖచ్చితంగా నీడకు ఆరబోసుకోవాలి, లేదంటే మనకు ఉల్లిపాయ అనేది తొందరగా కుళ్ళిపోతుంది. ఆ ఆరబోసుకున్నప్పుడు మళ్ళీ మనకు ఉల్లిపాయలు తీసినప్పుడు మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా పోవాలన్నమాట. ఇది ఒక్కసారితో పని అయిపోదు. మనకు ఉల్లిపాయలు మనం సంవత్సరం పొడుగుతా మనం దీన్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మనం ఖచ్చితంగా మళ్ళీ పైన పొట్టునంతా తీస్తూ ఉండాలన్నమాట. అసలు చాలా చాలా పెద్ద పని అనమాట ఈ ఉల్లిపాయలను స్టోర్ చేయడం అనేది. చూడండి, ఇట్లా మట్టి అనేది పోతుంది అనమాట కింద. కొన్ని చిన్న సైజ్ అయినా, కొన్ని ఏమో మంచి పెద్ద సైజు వచ్చినాయి. మనం ఇప్పుడు ఇట్లా చేతిలో పట్టుకుంటే ఎంత పెద్ద సైజు వచ్చిందో చూడండి. ఇట్లా మట్టి ఎంత పోవాలన్నమాట కొద్దిసేపు. మళ్ళీ ఎండ అనేది దీని మీద పడనేకూడదు. ఎండ పడింది అంటే గడ్డ పాడైపోతుంది. నీడలోనే కొద్దిసేపు అంటే ఒక 2-3 గంటలు అట్లా ఆరబెట్టుకోవాలి, తిప్పుకుంటూ. అంటే మనం గంటకు ఒకసారి మళ్ళీ కొంచెం షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను కుండల్లో వంట చేస్తాను కదా, పాతది అయిపోతే ఏం చేస్తుంటారు అని కొంతమంది, లేదంటే కుండలు పగిలిపోవా అని అంటారు కదా. ఏదైనా చిన్న క్రాక్ వచ్చినా కూడా నేను ఏం చేస్తానంటే ఇట్లా మొక్కలు పెట్టుకుంటాను అనమాట. అంటే వాటర్లో కూడా ఉండగలిగే మొక్కలు పెట్టుకుంటాను అనమాట. మనీ ప్లాంట్ కానీ ఇట్లా ఏదైనా, దీని పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఈ మొక్క పేరు. ఒక 3-4 గంటలు ఇట్లా బయట ఆరబోసుకున్న తర్వాత నేను ఇట్లా కప్బోర్డ్ పైన మొత్తం న్యూస్ పేపర్స్ అన్నీ పరిచి ఇట్లా ఆనియన్స్ అయితే స్టోర్ చేసుకున్నా. ఈ కప్బోర్డ్ పైన మొత్తం ఇట్లా కిచెన్లో ఉన్న కప్బోర్డ్ మొత్తం కాకుండా మళ్ళీ నేను పైన కూడా బాల్కనీ ఉంటే ఆ బాల్కనీలో, తర్వాత మళ్ళీ ఆ పైన టెర్రస్ ఎక్కే దారిలో కూడా స్టోర్ చేసుకున్నాం. నేనైతే ఉల్లిపాయల హార్వెస్ట్తో మాత్రం చాలా 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 సంతోషంగా ఉన్నా ఈ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా ఎక్కువ పండాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.